స్తోత్రాలు. మీ శిలువ నీడలో మా ప్రభావం ఉన్నటువంటి సంతోషం, ఆనందం, నెమ్మది ప్రభా ఈ లోకంలో ప్రభా ఎవరు మాకు ఇవ్వలేరు తండ్రి. ఈ లోకము ఈ సమయంలో ప్రభా ఎవరు ఎలాంటి సమస్యలతో వచ్చినారో ప్రభా, ఎలాంటి మా ప్రభుత్వంతో వచ్చినారో ప్రభా, దేవాన్ని స్తోత్రం తండ్రి. రాత్రి కాల సమయంలో ప్రభా వారు ప్రభా దేవాన్ని యొక్క శిలువ నేడు మా అనేటువంటి దేవా ఇరుకులు ఇబ్బంది మా ప్రభా కలిగించడం సహాయం చేయండి. దేవాన్ని శిలువ పక్షం నిలబడి మా ప్రభా నీ యొక్క దాసులు వర్తమానం అందిస్తుండగా ప్రభా మీ దాసులు నిలబడి వాడుకుని సహాయం చేయండి. కొడుకు బిడ్డలందరూ కూడా మా ప్రభా దేవ మీ ఆశీర్వాదాన్ని బిడ్డపై కృపవంతమై మహిమ ఘనత ప్రభావం మీరే పొందుకొని యేసు పరిశుద్ధ నామమున మిక్కిలి బతిమాలి వేడుకొని ప్రార్థించి అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. 3 ఏరియాలో మాత్రమే దీని గురించి మేము ప్రచారం చేశాం. చాలా మంది వస్తామని మాకు ఫోన్లు చేశారు. అయితే ఇక్కడ ఉండటానికి సరైన వసతులు లేకపోవడం వల్ల మేమందరినీ ఆఫ్ చేశాం. దేవుని చిత్తమైతే ప్రతి సంవత్సరం ఇదే వారంలో ఈ విధంగానే 3 రోజులు ఒక పండగలాగా ఇదే లింగవరం గ్రామంలో జరిపించాలనేటువంటి ఒక సంకల్పం కలిగి ఉన్నాను. అలాగే ప్రియ దేవుని బిడ్డలారా, మీ అందరూ సహకరించినట్లయితే మీకు ఎంతో మీ యొక్క క్రైస్తవ జీవితాల అభివృద్ధికి, అలాగే సంఘంలో ఉన్నటువంటి సంఘ కాపరులకి, సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులకి అందరికీ ఇది మరి విశేషమైనటువంటి ఒక క్షమాభివృద్ధిని కలుగు చేస్తుందని నేను అభిలషిస్తూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు కొద్దిసేపు మనం దేవుని యొక్క వాక్యాన్ని వినబోతున్నాం. మీరందరూ విచ్చేసినందుకు మీ అందరికీ ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మరొకసారి శుభాభివందనాలు చెల్లించుకొంచు ఉన్నాను. ఈ కూటమి అయిపోయిన తర్వాత వ్యాధిగ్రస్తుల కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయబడుతుంది. దేవుని శక్తి. ప్రియ దేవుని బిడ్డలారా, మీ చేతిలో ఉన్నటువంటి ఆ యొక్క పటాన్ని మీరు ధ్యానిస్తూ ఉండండి. మీ చేతులకి ఇవ్వబడినటువంటి ఆ యొక్క పటాన్ని చూస్తూ ఉన్నట్లయితే గత 2 రోజులు రాని వారికి అర్థమయ్యే రీతిలో మరొకసారి మీ ఇక్కడ ఉన్నటువంటి యొక్క పటాన్ని మీకు పరిచయం చేయాలని అనుకుంటున్నాను. ఇక్కడ ఎదుగుండి మన ప్రియుడు, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కల్వారి శిలువ ఆయన వేలాడుతూ ఉన్నాడు. ఈ అంశానికి పేరు కల్వారి నీడలు అనేటువంటి అంశం. యేసుక్రీస్తు సుమారు 2000 సంవత్సరాల క్రితం ఈ భూలోకంలో ఆయన మానవ అవతారిగా ఆయన బయలుపడి ఉన్నాడు. పశ్చిమ ఆసియా ఖండంలో పలస్తీనా దేశంలో గలిలీ అనేటువంటి రాష్ట్రంలో బెత్లెహేమ్ అనేటువంటి చిన్న కుగ్రామంలో మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ఆయన జన్మించినటువంటి విషయం మనకు తెలుసు. యేసుక్రీస్తు పుట్టడానికి ముందు అనేక మంది ఫిలాసఫర్స్ వచ్చారు, అనేక మంది తత్వవేత్తలు, అనేక మంది మత నాయకులు, అనేక మంది చక్రవర్తులు లేచారు. యేసుక్రీస్తు భూమి మీద ఆయన జన్మించిన సమయంలో రోమా సామ్రాజ్యం అనేది చాలా బలీయంగా ప్రపంచవ్యాప్తంగా అది వెలసిల్లుతూ ఉన్నటువంటి రోజులు అవి. రోమా సామ్రాజ్యము ప్రపంచాన్ని గడగడలాడిస్తున్నటువంటి రోజులు. దానికి ముందు గ్రీసు సామ్రాజ్యం ఉంటుంది. అలెగ్జాండర్ జన్మించినాడు. ఆయన యొక్క జన్మ అనేది సకల వైద్య శాస్త్రానికి, సాంకేతిక విజ్ఞాన రంగానికి అది ఇప్పటి వరకు ఒక సవాలుగానే మిగిలిపోయింది. కారణం ఏంటి? ఈయన యొక్క జన్మ పవిత్రమైనది, ప్రత్యేకమైనటువంటి జన్మ. ఎవరికి కూడా అంతుపట్టినటువంటి విధంగా యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ ద్వారా తన తల్లి గర్భవతి ఆయనకు జన్మనిచ్చినది. ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ఆయన లోకంలో ఆయన సంచరించేటప్పుడు మారు మనసు పొందుడి, సువార్త నమ్మండి, దేవుని రాజ్యము సమీపించినదని ఆయన బోధిస్తూ వెళుతున్నటువంటి రోజుల్లో ఈ రోమా సామ్రాజ్య ప్రభువులు ప్రభు మీద నేరం మోపారు. ప్రభు మీద నేరం మోపి సన్ హెన్రిన్ అనేటువంటి ఒక మహాసభలోనికి యేసుక్రీస్తును తీసుకుని వస్తారు. దానిలో 70 మంది సభ్యులు ఉన్నటువంటి సభాది. మన భారతదేశానికి మన ఇండియా పార్లమెంట్ ఏ విధంగానో ఇండియా పార్లమెంట్ లో 525 మంది సభ్యులు ఉంటారు. అలాగే రోమా గవర్నమెంట్ లో ఉన్నటువంటి ఈ సెన్ హెన్రీ అనేటువంటి సభలో 70 మంది పెద్దలు ఉంటారు. ఈ 70 మంది ఏ శాసనం చేస్తే ఆ శాసనమే అమలైపోతుంది. ఈ 70 మంది దేన్ని నిర్ణయిస్తే అదే నెరవేరుతుంది.
ఏర్పడుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో క్రైస్తవులందరూ భక్తి పారవస్యాలతో దేవాలయాల్లో కూడుకుంటూ ఉన్నారు. శ్రమ దినాల్ని ఆచరిస్తూ ఉన్నారు, శ్రమల్ని పాటిస్తూ ఉన్నారు, రోజు 40 రోజులు దేవాలయాల్లోకి వెళుతూ ఉన్నారు. కానీ జీవితాల్లోనూ అనేక సంఘాల్లోనూ మార్పు అని రావటం లేదు. కారణం ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైనటువంటి యేసుక్రీస్తు సర్వమానవాళి పాపముల నిమిత్తమై ఆయన లోకంలోనికి ఆయన వచ్చి ఉన్నాడు. ఇదిగో నీ యేసుక్రీస్తుని మీద ఆయన ఆ యొక్క ప్రభుత్వ వారు నేరాలు మోపారు. 2 విధాలైన నేరాలు మోపబడ్డాయి. ఒకటి రాజకీయ సంబంధమైనటువంటి నేరం, రెండవది మత సంబంధమైనటువంటి నేరం. రాజకీయ సంబంధమైన నేరం ఏంటంటే, ఇదిగో నా రాజ్యం ఏ సంబంధమైనది కాదు అని బోధించాడు. ఇదిగో నా రాజ్యము వచ్చుచున్నదని బోధించాడు. శిష్యులకు ప్రార్థనలో కూడా నీ రాజ్యము వచ్చునుగాక అని నేర్పించినాడు. అందుకనే ఈయనెవరో ఈయనెవరో రాజకీయ నాయకుడని అనేక మంది ఈయన ప్రభుత్వం ఉండగానే వేరొక ప్రభుత్వాన్ని, వేరొక చట్టాన్ని, వేరొక నియమాన్ని తీసుకుని రాబోతున్నాడని ఈయన మీద రాజకీయపరమైనటువంటి నేరం మోపారు. రెండవ నేరం మతపరమైనటువంటి నేరం. నిన్నటి రోజు దీని గురించి మనం ధ్యానించున్నాం. యేసుక్రీస్తు ఒక రోజు నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు యెరూషలేము వెలుగుకుండా అనేక మంది ఆయనతో ఉన్నవాడు ప్రభుకి ఆ యెరూషలేము దేవాలయాన్ని చూపిస్తారు. యెరూషలేము దేవాలయం హేరోదు 40 సంవత్సరాలు ప్రయాసపడి కడతాడు. దేవుడు మొట్టమొదటిగా మోషేకు ఆజ్ఞాపించాడు. ప్రజలందరూ చెదిరిపోయి, ప్రజలందరూ చల్లా చెదురైపోయి, ప్రజలందరూ దేవుని భయం లేకుండా, ప్రజలందరూ దేవునికి ప్రార్థన చేయకుండా, ప్రజలందరూ దేవుని యొక్క శాసనాల్ని, దేవుని యొక్క కట్టడాల్ని మీరినటువంటి సమయంలో దేవుడు మోషేను ఏర్పరచుకొని మోషేను పిలుస్తూ ఉన్నాడు. మోషే, మోషే, నేను వారి మధ్యలో నివసించలేకపోతున్నానయ్యా. ఏ ఇంట్లో చూసినా త్రాగుడు, ఏ ఇంట్లో చూసినా పిల్లలు కొడుతూ ఉన్నారు తాగి వచ్చి బాగా, ఏ ఇంట్లో చూసినా దొంగలు, వ్యభిచారులు, రకరకాలైనటువంటి మోసాలు, అన్యాయాలతో నిండిపోతూ ఉన్నారు. పక్కింటోడికి వెళ్ళి దొంగతనం చేస్తున్నాడు. ప్రభు చెప్పాడు, నీ పొరుగు వారిని దొంగిలించకూడదు, ఆశించకూడదు. ఈ విధంగా ఆయన ఆజ్ఞలు చెప్పినప్పుడు ఆజ్ఞలన్నిటిని కూడా వాళ్ళు మీరారు. దేవుడు ఆజ్ఞలు మీరినటువంటి ప్రజానికాన్ని చూసి, ఇదిగో నేను నీకైతే 10 ఆజ్ఞలు ఇచ్చాను, కానీ ఈ 10 ఆజ్ఞల వల్ల కూడా వీళ్ళు మితిమీరిపోతూ ఉన్నారు. అయ్యో, ఈ ప్రజానికం ఇలాగే ఉన్నట్లయితే నేను మనుషుని సృష్టించినటువంటి ఉద్దేశం అనేది నెరవేరదు. కాబట్టి మోషేను ఒక రోజు పిలుస్తూ ఉన్నాడు. మోషే, మోషే, నేను వారి మధ్యలో ఉండలేకపోతున్నారు. ఏ ఇంటికి వెళ్ళినా సారా కంపు కొడుతుంది, ఏ ఇంటికి వెళ్ళినా సుట్ట కంపు కొడుతుంది. ఈ రోజుల్లో మీకు తెలుసో తెలియదు, గవర్నమెంట్ వారికి ఇన్కమ్ ఈ ఆబ్కారీ శాఖ ద్వారా, అంటే ఈ బీరు, రమ్ము, జిమ్ము, విస్కీ, వీటి ద్వారానే ప్రభుత్వం వారికి చాలా ఇన్కమ్ కొమ్మాలు కోసుకుని తింటూ తండలాడుతూ ఉన్నారు. సారా కొట్లకు వెళ్ళి, బీరు షాపులకు వెళ్ళి కష్టార్జితానంతా కూడా ఏం చేస్తున్నారు. ఇంటికి వచ్చి భార్య అడిగితే డబ్బులేవి, పిల్లలకి తిండి తిప్పులే అని అడిగితే కొడుతూ ఉన్నాడు భార్యని. ఎంత పరితాపకరమైనటువంటి స్థితి. ఒకరికొకరు కొట్టుకుంటూ గుద్దుకుంటూ ఉన్నారు. ఏ కుటుంబంలో చూసినప్పటికీ నెమ్మది లేదు, సమాధానం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో మోషేని పిలుస్తాడు దేవుడు. మోషేరా, నేను పలానా యాకోబు ఇంటికి వెళ్ళాలనుకున్నాను, కానీ యాకోబు ఇంటికి గుమ్మంలోకి వెళ్ళేసరికి కంపు కొడుతూ ఉంది, వెళ్ళలేకపోతున్నానయ్యా. ఇదిగో అటువైపు మరియమ్మ ఇంటికి వెళ్ళాను, మరియమ్మ ఇంటికి వెళ్తే అక్కడ కళ్ళు కంపు కొడుతుంది, వెళ్ళలేకపోతున్నాను. కాబట్టి మోషేతో దేవుడు ఏమంటున్నాడు, మోషే, మోషే, నేను ఈ ప్రజల మధ్యలో నివసించాలంటే నాకొక నివాస స్థలం కావాలి. దాని పేరే టెబర్నకల్, దాని పేరే ప్రత్యక్ష గుడారం. దేవుడు మోషేకు దేవుడు ఆజ్ఞాపించిన ప్రకారం ప్రత్యక్ష గుడారాన్ని కడతాడు మోషే. ప్రత్యక్ష గుడారంలో 3 విధాలైనటువంటి భాగాలు ఉన్నాయి. ప్రాకారము, పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం. దేవుడు రోజు తిన్నగా మాట్లాడేవాడు, ఏదైనా తోటలో తిన్నగా మాట్లాడేవాడు దేవుడు ఆదాముతో. కానీ ఆధ్యాత్మికమం అనేది దేవునికి అడ్డొచ్చింది. దేవుడు ఈ రోజు ఎందుకు మాట్లాడలేకపోతున్నాడు? పాపం అనేది అడ్డొస్తుంది దేవుడికి. ఏదైనా తోటలో దేవుడు మనుషులతో మాట్లాడే రోజులు అయిపోయాయి. తర్వాత మోషే కాలంలో అక్కడ కూడా పాపం అనేది ప్రవేశించడం వల్ల దేవుడు మనుషులతో మాట్లాడలేకపోతున్నాడు. మోషేని ఎన్నుకున్నాడు. మోషే ద్వారా ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించమన్నాడు. ప్రత్యక్ష గుడారానికి వచ్చిన వారితో దేవుడు
అతి పరిశుద్ధ స్థలంలో నుండి ఆయన ఆలోచన ఇస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి ఒక నివాస యోగ్యమైనటువంటి స్థలమే దేవాలయం. ఆ తర్వాత సొలొమోను దేవాలయం కడతాడండి. క్రీస్తు పూర్వం 1005వ సంవత్సరంలో సొలొమోను ఒక దేవాలయం కడతాడు. దావీదు కడతానన్నప్పుడు దావీదుకు దేవుడు వద్దన్నాడు. సొలొమోను ద్వారా దేవాలయం కట్టిస్తాడు. కానీ దేవాలయం కట్టినటువంటి సొలొమోను చివరిసారిగా పాపములో పడిపోయి దేవుని సన్నిధిలో నుండి కొట్టువేయబడ్డాడు. ఈరోజు అనేక మంది క్రైస్తవుల్లో దేవుని మీద ఉన్నటువంటి భక్తి కంటే దేవాలయాల మీద భక్తి ఎక్కువగా ఉంది. శిలువలో మరణించినటువంటి యేసు క్రీస్తు మీద ఉన్న భక్తి కంటే ఈ శిలువ మీద భక్తి ఎక్కువైపోయింది ప్రజలకు. ఈరోజు శిలువలో మరణించినటువంటి ఒక యేసయ్యని వదిలిపెట్టేసి, యేసు ప్రభు యొక్క బోధనలు వదిలిపెట్టి, ఆయన యొక్క బోధనల్ని, ఆయన యొక్క సువార్తను వదిలిపెట్టేసి ఈరోజు ఒట్టి కట్టుకున్న ఒకటి మెడలో కట్టుకొని తిరుగుతున్నారు అనేక మంది క్రైస్తవులు. శిలువ శిలువ అనుకుంటూ. శిలువ గొప్ప, శిలువలో మరణించినటువంటి యేసయ్య గొప్ప. ఈ రాత్రి ప్రియ సహోదరుడా, సహోదరి, నువ్వు దేన్ని ఆరాధిస్తూ ఉన్నావు? ఈ శిలువను ఆరాధిస్తూ ఉన్నావా, లేకపోతే శిలువలో వేలాడుతున్నటువంటి యేసయ్యను ఆరాధిస్తూ ఉన్నావా? సొలొమోను కట్టినటువంటి దేవాలయం కూడా కూలిపోయింది. తర్వాత క్రీస్తు పూర్వం 500, 600 సంవత్సర ప్రాంతంలో జెరుబ్బాబెలు అనేటువంటి ప్రవక్తను దేవుడు ఎన్నుకున్నాడు. జెరుబ్బాబెలు ద్వారా దేవాలయం కడతాడు దేవుడు. జెరుబ్బాబెలు పెద్ద దేవాలయం కడతాడు. ఆ దేవాలయం కూడా శిథిలమైపోయింది. క్రీస్తు పూర్వం 67వ సంవత్సరం, ఆ ప్రాంతంలో 57వ సంవత్సరంలో క్రీస్తు పూర్వం హేరోదు దేవాలయం కట్టను ఆరంభిస్తాడు. యేసు ప్రభు ఆలయం ఉన్న సమయంలోనే జన్మించాడు. ఇప్పటికీ ఆ యొక్క ఆలయం కూడా కూలిపోయింది. యేసు ప్రభు అప్పుడు పుట్టాడు, పెరిగాడు. ఒకరోజు ఆయన దేవాలయం కట్టు వెళుతున్నప్పుడు అనేక మంది ప్రభువుకు చెప్తున్నారు, ఈ దేవాలయం చూసావా, ఈ కట్టడ చూసావా, దీని యొక్క గుమ్మములు ఎక్కడి నుండి తీసుకుని రాబడి ఉన్నవి, దూర దేశం నుండి, తూరు దేశం నుండి, దీనికి వేయబడినటువంటి రాళ్ళు తుర్కు దేశం నుండి తీసుకున్నాము. ఈ విధంగా వివరిస్తూ ఉన్నారు. యేసు ప్రభు ఆ దేవాలయాన్ని చూసి నవ్వి దేవాలయం 3 రోజుల్లో పడగొట్టబడి, హల్లెలూయా, ఆ మాట తీసుకుని వెళ్లి హేరోదుకి తెలియజేస్తారు. హేరోదుతో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా కోపగ్రస్తులై, వీడు దేవాలయాన్ని కూలగొడతానంటున్నాడు కాబట్టి వీడు మతద్రోహి. ఈ 2 విధాలైనటువంటి నేరాల్ని యేసుక్రీస్తు మీద మోపారు. ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు మీద 2 విధాలైన నేరాలు మోపి ఆ సెన్హెడ్రిన్ అనేటువంటి సభలో ఒకే రోజు యేసు ప్రభు మీద మోపినటువంటి ఆ యొక్క నేరాలకి సుమారు 20 సంవత్సరాలు కోర్టులో జరగాలది. సుమారు 20 సంవత్సరాలు పడుతుంది. 20 సంవత్సరాలు యేసు ప్రభు కోర్టు చుట్టూ తిరగాల్సింది. కానీ ఒకే రోజు 24 hours లో న్యాయం తీర్చబడ్డాడు ఈయన. ఒకే రోజు. ఎంత అన్యాయం! ఈ 70 మంది సెనెడ్రిన్లో ఉన్నటువంటి 70 మంది సభ్యుల అందరూ కూడా ఆమోదించారు. ఆ రోజుల్లోనే బరబ్బా అనేటువంటి ఒక బందిపోటు కూడా చెరసాలలో మ్రగ్గిపోతూ ఉన్నాడు. అప్పుడే పస్కా పండుగ వచ్చింది. ఈ రోజు పస్కా గురించి మనం ఆలోచించబోతున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ పటాన్ని మరొకసారి నేను పరిచయం చేస్తాను. ఈ షాడోస్ ఆఫ్ కాల్వరీ, కల్వరి యొక్క నీడలు. యేసుక్రీస్తు ఈ యొక్క నీడ పాత నిబంధన కాలంలో మొట్టమొదటిగా స్త్రీ సంతానం. యేసుక్రీస్తు స్త్రీ సంతతిని పుట్టడానికి కారణం స్త్రీ సంతానంతో ఆయన జన్మిస్తేనే తప్ప సాతానుని మీద జయం కలగదు. దేవుడు అప్పుడు చెప్పాడు, 3వ అధ్యాయం ఆదికాండం 15వ వచనంలో చూసినట్లయితే, నీ సంతానానికి స్త్రీ సంతానానికి వైరం అని చెప్పాడు. అందువల్లే యేసుక్రీస్తు స్త్రీ సంతానములో జన్మించాడు. 2వ పటంలో చూస్తున్నాం, ఇస్సాకు బలి. అబ్రహాముకి 100 సంవత్సరాల వయసులో దేవుడు అబ్రహాముకి కుమారుణ్ణి ఇస్తాడు. ఆయన పేరు ఇస్సాకు పెట్టారు. ఒక్కగానొక్క కుమారుడు అయినటువంటి ఆదికాండం 22వ అధ్యాయం 8-9 వచనాలు చూసినట్లయితే, నీకు ఒక్కగానొక్కడైనటువంటి కుమారుణ్ణి నేను చూపించబోయినటువంటి పర్వతానికి వచ్చి బలి అర్పించమన్నాడు దేవుడు. అబ్రహాము బదులు మాట్లాడక తనకు ఏకసుతుడైనటువంటి ఇస్సాకును పర్వతం మీదకి పోతాడు. మోరియా పర్వతం మీదకి
తీసుకుని వెళ్ళి కాళ్ళు చేతులు కట్టి కట్టెలు పేర్చి దాని మీద బలి అర్పించడానికి తీర్మానం చేస్తే ధ్యానించబోతున్నాం. నిన్నటి రోజు 2 పక్షులు అనే అనుభవం గురించి చూశాం. లేవియాకాండం 14:4 ఇశ్రాయేలు సమాజంలో ఎవడైనా కుష్ఠరోగి అయినప్పుడు వాడు సమాజానికి వెలుపల ఉండాలి. వాడు ఉండేటువంటి స్థలం వేరే. వాడు చిరిగిపోయినటువంటి బట్టలు కట్టుకోవాలి. అలాగే వాడు తల ఎగరబూసుకోవాలి. నూనె రాసుకోకూడదు. పెదవు కప్పుకోవాలి. పై పెదవి. నేను అపవిత్రుడు అని చెప్తూ సమాజానికి దూరంగా ఉండాలి. వాడు ఏం చేయాలి? తన యొక్క అపవిత్రత పోగొట్టుకోవాలంటే 2 పక్షులు తీసుకురావాలి. 2 పక్షుల్లో ఒక పక్షిని యాజకుడు ఏం చేస్తాడంటే ఒక పక్షి తలను తుంచి దాని యొక్క రక్తాన్ని చిందించి ఇసుకలో ముంచినటువంటి దారాన్ని దీనిలో ఉంచి మట్టి పాత్రలో దీనిని పారు నీటిలో ప్రవహించేటువంటి నీటిలో దీన్ని వదలాలి. ఒక చీటి. రెండవ చీటి విడిచిపెట్టబడుట అనేటువంటి చీటి. ఈ 2 చీట్లను కూడా ఈ తల మీద వేయాలి. ఒక చీటి దీని మీద, ఒక చీటి దీని మీద. ఏ మేకకైతే యెహోవా పేరట వస్తుందో ఆ యొక్క మేకను వధించాలి. ఇశ్రాయేలీయుల సర్వ సమాజం యొక్క పాపములన్నిటి నిమిత్తమై ఈ మేకను వధించాలి. ఏ మేక మీద అయితే విడిచిపెట్టబడుట వస్తుందో ఈ మేకను తీసుకుని వెళ్ళి అరణ్యంలో దాని మీద ఆ యొక్క పత్రము రాసి ఇశ్రాయేల్ యొక్క సర్వ పాపములన్నీ అనగా దాని మీద చేతులు ఉంచి ఇశ్రాయేలీలో ఉన్నటువంటి పెద్దలు యాజకులు ఆ మేక మీద చేతులు ఉంచి దాన్ని దూరంగా తీసుకుని వెళ్ళి అరణ్యంలో వదిలిపెట్టేయాలి. అది అలాగే వెళ్ళిపోతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, మన యేసుక్రీస్తు కూడా ఆయన కల్వారి శిలువలో గొల్గొతా మార్గంలో ఆయన నడుచుకుంటూ పోయాడు. గొల్గొతాలో యేసుక్రీస్తును చంపివేశారు, కాటు పెట్టాడు. 3వ దినం ఆయన లేచి వచ్చాడు. కాబట్టి 2 మేకలు వేసి బలిపీఠం అనేది ప్రాముఖ్యమైంది. బలిపీఠం అనేది దేవుణ్ణి మనుషుని కనెక్ట్ చేస్తుంది. బలిపీఠం హిందూ ధర్మశాస్త్ర ప్రకారం కూడా చూడండి, పూజలు, పునస్కారాలు, యజ్ఞాలు, యాగాలు ఇవన్నీ కూడా వాళ్ళ ధర్మశాస్త్రాల్లో ఉన్నాయి. అలాగే మోషే ధర్మశాస్త్రాల్లో చూసినప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరూ దారి తప్పి తగిలిపోయినప్పుడు దేవుడు యాజక సేవలో ఒక దాన్ని తీసుకుని వచ్చాడు. యాజకత్వాన్ని అహరోనుని ఎన్నుకున్నాడు. అహరోను యొక్క కుమారులు యాజకులు. అహరోను ప్రధాన యాజకుడిగా ఉన్నాడు. మీరందరూ కూడా ప్రత్యక్ష గుడారంలో పనిచేస్తూ ఉంటారు. యాకోబు యొక్క కుమారులు 12 గోత్రికులు కూడా ప్రత్యక్ష గుడారం చుట్టూ కూడా వాళ్ళు క్యాంప్, వాళ్ళ చుట్టూ కూడా నివాసాలు ఏర్పరచుకుంటారు. 12 గోత్రికులు 4 వైపులు కూడా నివాసం ఉంటారు. ఈ యొక్క ప్రత్యక్ష గుడారంలో యాజకులు సేవ చేస్తారు. ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారంలోనికి వెళ్ళగానే అక్కడ ఒక ఇత్తడి గంగాళం కనబడుతుంది. ఆ ఇత్తడి గంగాళం ఏం చేయాలి? కాళ్ళు చేతులు కడుక్కోవాలి. ఇంకా కొద్దిగా ముందుకు వెళ్ళగానే ఆల్టర్ కనబడుతుంది, బలిపీఠం. ఈ బలిపీఠం మీద ఏం చేయాలి? ఇశ్రాయేలులో ఎవరైనప్పటికీ దోషమో పాపమో నేరమో చేసినప్పుడు వాడు తన స్తోమతను బట్టి గొప్పవాళ్ళైతే ఒక పెద్ద కాడి ఎద్దులు తీసుకురావాలి. ఇంకా తక్కువ స్తోమత మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయితే మేక పిల్లలను తీసుకురావాలి.